అందరికీ నమస్కారం. సనాతన సాంప్రదాయాలు సిరీస్లో భాగంగా ఇవాళ మనం పూజ గది గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ముందుగా పూజ గది ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ లో ఉండాలి. కానీ ఈ రోజులలో అలా అందరి ఇంట్లో కుదురుతుందో లేదో, ఒకవేళ ఒకే బెడ్రూమ్ ఉన్న ఇల్లు కానీ ఒకే రూమ్ ఉన్న ఇల్లు కానీ ఉంటే అప్పుడు ఎలా అనే సందేహం కూడా వస్తుంది. ఒక నియమం అయితే పాటించాలి. పూజా విగ్రహాలు లేదా పటాల్ని మీరు తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ చూస్తూ పూజ చేసేటట్టు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే చాలా మందికి వంటగది పూజ గది ఆనుకొని ఉంటుంది, లేదంటే ఒకే రూమ్ లో ఉంటుంది. అలా ఉన్నప్పుడు కొంత పరదాలాగా అడ్డు పెట్టుకోవాలి. అలాగే ముందు పూజ చేశాక తర్వాత వంట ప్రారంభించుకుంటే ఏ చింత ఉండదు. మన పూజ గదిలో ఏ దేవుడి ఫోటోలు కానీ విగ్రహాలు కానీ ఉంచుకోవాలి అనే సందేహం వస్తుంది. దానికి సమాధానం మీ కులదైవం, శివలింగం, నారాయణుడి విగ్రహం కానీ ఫోటో కానీ, లలితాదేవి ఫోటో కానీ విగ్రహం కానీ, గణపతి దేవుడి విగ్రహం కానీ ఫోటో కానీ ఉంచుకుంటే అంతా శుభం జరుగుతుంది. దేవుడి గది అంతా చాలా ఎక్కువ ఫోటోలు విగ్రహాలతో నింపవద్దు. అలాగే వాళ్ళిచ్చారు వీళ్ళిచ్చారు అని ఒకే దేవుడి సంబంధించినవి 2-3 విగ్రహాలు కానీ ఫోటోలు కానీ పెట్టుకోకూడదు. ఎలాంటి లోహంతో చేసిన విగ్రహాలు పెట్టాలి అనే సందేహం వస్తుంది కదా. మనం పంచలోహపు విగ్రహాలు బంగారం, వెండి, ఇత్తడి, స్ఫటికం, రాగి, మట్టి ఇంకా ఇసుకతో చేసినవి పెట్టుకోవచ్చు. ఏ విగ్రహం పెట్టినా అది మన బొటనివేలికి మించి ఎత్తైన విగ్రహం ఉండకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎంత పెద్ద విగ్రహం అయితే అంత ఎక్కువ పూజ నైవేద్యాలు పెట్టవలసి ఉంటుంది. దేవుళ్ళని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనే సందేహం వస్తుంది కదా. దానికి సమాధానం, మనం ఒకవేళ కూర్చొని పూజ చేసేటట్టయితే కూర్చున్నప్పుడు మనం ఎదురుగా చూసేలా ఉంచుకోవాలి. అలాగే నిల్చుని పూజ చేసేటట్టయితే నిల్చున్నప్పుడు మనకు సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. అంతేకాని మనం వంగి పూజ చేయడం కానీ పైకెత్తి చూస్తూ పూజ చేయడం కానీ చేయకూడదు. మన ఇంట్లో పాతవైపోయిన దేవుడి పటాలు కానీ ఫోటోలు కానీ ఉంటే ఏం చేయాలి అనే సందేహం వస్తుంది కదా. అలాంటప్పుడు ఒకవేళ దేవుడి పటాలైతే ప్రవహించే నీళ్లలో పూజ చేసి వదిలేయాలి. లేదంటే మంచి కట్టెలను తెచ్చి ఏ దేవుడి పటమైతే ఆ దేవుడి పేరు చెప్పి అగ్నికి ఆహుతిగా చేయవచ్చు. అంతేకాని ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు. అలాగే కొందరు గుళ్ళో పెడుతుంటారు, అలా కూడా పెట్టుకోకూడదు. మరి లోహపు విగ్రహాలైతే ఆ లోహం కరిగించి మళ్ళీ విగ్రహాలుగా చేపించుకోవచ్చు. మనందరిలో వచ్చే ఒక పెద్ద సందేహం ఏంటంటే శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చా, విగ్రహాలు పటాలు శుభ్రం చేసుకోవచ్చా అని. మనం ఎలాగైతే రోజు ఇంటిని శుభ్రం చేసుకుంటామో, మనల్ని మనం ఎలాగైతే శుభ్రంగా ఉంచుకుంటామో, అలాగే మనకి ఎంతో పవిత్రమైన పూజ గది కూడా ఎప్పటికప్పుడు వాడిన పువ్వులు, కాలిన వత్తులు, ధూపం నుండి వచ్చే మసి, దుమ్ము అంతా శుభ్రం చేసుకుని అప్పుడు నిత్య దీపారాధన చేసుకోవాలి. కూడా వీలైనప్పుడల్లా కడిగి లేదా తుడిచి శుభ్రం చేసుకుని బొట్లు పెట్టి మళ్ళీ పూజ చేసుకోవాలి. చేస్తున్నప్పుడు కింద కూర్చుని పూజ చేయకూడదు. ఒక పీట కానీ ఒక చాప కానీ ఒక దర్భ కానీ వేసుకుని దానిపై కూర్చుని పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటి మరెన్నో సాంప్రదాయాలను తెలుసుకోవడానికి మంత్రస్వరం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి.